నమస్తే. నేను సిరి. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు చూసినట్టయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన అయితే ఇక్కడ పోలీస్ అధికారులైతే కేసు ఫైల్ చేశారు. ఎందుకు? ఏంటి? మరి ఏం జరిగి ఉంటది? ఫ్యాన్స్ మీద కేసు ఎందుకు నమోదు చేశారన్న అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద కేసు ఎందుకు నమోదు చేశారంట అసలు? ఇది జరిగిన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు ఇదంతా మనం చూసాం. ఆయన బయటికి రావటం, ఒకరోజు ఒక నైట్ అక్కడ గడిపేసి చంచలగూడ జైల్లో మళ్ళీ ఏ క్షణమైనా సరే ఆయన మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ఆయన మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ వాళ్ళు మళ్ళీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయబోతున్నట్టు సమాచారం ఉంది. సో అంటే అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అలాగే రేవంత్ రెడ్డి వెంటాడుతున్నాడు అనే అభిప్రాయం అల్లు అర్జున్ ఫ్యాన్స్లో మొత్తానికి ఒక బలంగా ఏర్పడిపోయినట్లు మనకు కనిపిస్తూ ఉంది. సో అంటే చడి చప్పుడు లేకుండా రోజు ఆయన అరెస్ట్ చేయటం మనం చూసాం కదా. అందరూ కూడా షాక్ అయినటువంటిది. అందరూ అంటే ఆయన అరెస్ట్ దాకా వెళ్ళకపోవచ్చు అది అని అందరూ కూడా నమ్మారు. ఎందుకంటే తను ఒక పెద్ద సెలబ్రిటీ. ఇవాళ ఆయన యాక్ట్ చేసినటువంటి పుష్ప 2 అనే సినిమా అది వరకు ఉన్నటువంటి సినిమాల రికార్డులన్నిటిని కూడా బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది. ఆల్రెడీ మనం చూసాం 12 రోజుల్లోనే 1,400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి మొత్తం వరల్డ్ వైడ్గా టాప్ ఇండియన్ గ్రాసర్స్ ఏవైతే ఉంటాయో అందులో థర్డ్ ప్లేస్లోకి ఉంది. అది అంటే 1,300 కోట్లు దాటినప్పుడే థర్డ్ పొజిషన్కి వచ్చేసింది. ఆఫ్టర్ దంగల్ అండ్ బాహుబలి 2 నెక్స్ట్ థర్డ్ ప్లేస్ అది. సో ఇంకా దాని పొటెన్షియల్ ప్రకారం అయితే బాహుబలి 2ని కూడా దాటేస్తుంది. అంటే 18 కోట్లు కూడా అది దాటి అది సెట్ చేసినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాటేస్తుంది. ఈవెన్ దంగల్కి కూడా దగ్గరకు వస్తుంది. దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అదైతే నమ్ముతూ ఉన్నారు అంతా కూడా. అంటే ఇప్పటికీ కూడా స్టిల్ నార్త్ ఇండియా బెల్ట్ ఏదైతే ఉందో అది దానికి బాగా మద్దతుగా ఉందని చెప్పాలి, అండగా ఉంది. సో మిగతా చోట్ల అన్నీ కలిపితే ఎంత వస్తుందో ఒక నార్త్ ఇండియా బెల్ట్లో అంత వస్తూ ఉంది. సో అందుకని ఆ ధైర్యంతో చాలామంది నమ్ముతూ ఉన్నారు అది ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చిన టాప్ గ్రాసర్గా రికార్డులన్నిటిని కూడా సరికొత్త రికార్డును సృష్టించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది నమ్ముతూ ఉన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు వీళ్ళందరూ కూడా అనుచిత పోస్టులు పెడుతున్నారు అంటే, ఎవరైనా సరే తాము బాగా ఆరాధించేటువంటి నాయకుడిని కానివ్వండి, హీరోని కానివ్వండి, మనకు తెలుసు కదా. మనకి సాధారణంగా ఎక్కువగా పిచ్చి ఎవరి మీద ఉంటుంది మనకంటే మనకి క్రికెట్ అభిమానులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా అయిపోతారు. ఎవరైతే రికార్డులు కొడతారో, ఇండియాని గెలిపిస్తూ ఉంటారో వాళ్ళు హీరోల కింద అయిపోతారు. అలా మనకి క్రికెట్ అనేది ఒక పెద్ద పిచ్చి ఇండియాలో. తర్వాత సినిమా అనేది ఇంకొక వ్యసనం. సో ఆ పిచ్చి కూడా ఎలా ఉంటుందో మనం చూసాం. కాకపోతే నార్త్లో కంటే సౌత్ ఇండియాలో మరీ ఆ పిచ్చి ఎక్కువ ఉంటుంది. హీరోల మీద ఆ వీరాభిమానం ఎక్కువ ఉంటుంది. మనకి నార్త్లో చూడడం కానీ ఇక్కడ మనకి పాలాభిషేకాలు చేస్తారు. కటౌట్లు, రికార్డుల మీద రికార్డులు, ఎంత హైట్ కటౌట్ చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఓపెనింగ్ డే ఆ రికార్డుల కోసం తహతహలాడుతూ ఉంటారు. మొదటి రోజు రిలీజ్ అయిన రోజు మా సినిమా ఇంత సాధించింది, ఇండస్ట్రీ రికార్డు కొట్టింది, ఇది చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి పిచ్చి ఉన్నటువంటి సినిమా మనకి అది అందరిలోనూ కూడా ఉంటుంది, కొద్దో గొప్ప ఉంటుంది. ఇక పొలిటికల్గా ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. వాళ్ళని కూడా చాలామంది మన వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికంటే కూడా పొలిటికల్ లీడర్స్ని ఆరాధించే వాళ్ళే మరింత పిచ్చితో ఉంటారు అనుకోవాలి. ఇక్కడ చూస్తే ఇవాళ పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఆ ఫ్యాన్ బేస్ కానివ్వండి, ఆ పిచ్చి కానీ మరింత ఎక్కువైపోయింది జనంలో. అందుగురించి ఇప్పుడు నార్త్లో ఇప్పుడు సౌత్లో ఎలాంటి పిచ్చి కనబడతా ఉందో నార్త్ బెల్ట్లో, అందులో కూడా అర్బన్ ఏరియా కాకుండా రూరల్ ఏరియా, అందులో బీహార్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో వీరాభిమానులు తయారైపోయారు. ప్రభాస్కి తయారయ్యారు, ఇప్పుడు అల్లు అర్జున్కి తయారైపోయారు. సో
సో అదే ఇప్పుడు వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అరెస్ట్ని, అల్లు అర్జున్ అరెస్ట్ని. అందు గురించి దీనికి అంటే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో పొలిటికల్గా కూడా ఆయన ఉపయోగించుకోవడం, ఆయన పేరును ఉపయోగించుకోవటం, రేవంత్ రెడ్డి అహం దెబ్బతింది కాబట్టే ఆయన ఈ పని చేయిస్తున్నాడు పోలీసుల చేత అనేది ఏదైతే ఒక స్ప్రెడ్ అయిపోయిందో వీళ్ళు కూడా దాన్ని నమ్ముతున్నట్టే కనపడుతుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది. సో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి పోస్టులు పెట్టేస్తున్నారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి. సో మామూలు భాష అయితే పర్వాలేదు, కొంత వాళ్ళు హద్దులు దాటి అసభ్యకరంగా అలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఆయన అడ్రస్ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని. సో ఏదేమైనా ఆయన ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా భాష విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సోషల్ మీడియాలో మనం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే పొరపాటు. సో దానికోసమే ఇప్పుడు ఒక సైబర్ వింగ్ ఉంది క్రైమ్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్ అని పెట్టేసి ఆ వింగ్ ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం వడబోస్తూ ఉన్నారు. సో ఎవరైతే రేవంత్ రెడ్డి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారో అది అందులోనూ ఈ మధ్యకాలంలో పోస్టులు పెడతా ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్సే ఆయన ఉదంతంలో, ఈ అరెస్ట్ ఉదంతంలో. అందుకని వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా వడపోసి ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి భాష వాడుతూ ఆయన్ని తిడుతూ ఉన్నారో, ఆయన ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది మీద కేసులు నమోదు చేసినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. సో ఎంతమంది మీద పెట్టారు ఏంటి అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. బట్ ఎవరైనా సరే ఎంత పిచ్చి ఉన్నా ఏదో ఉన్నా కానీ ఆ అభిమానాన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇప్పుడు హీరోలకి ఏమో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు కోట్లు వెనకేసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక నైట్ అక్కడ గడప ఉండవచ్చు, కానీ ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిందంటే అదే జానీ మాస్టర్ విషయంలో అంతకాలం ఎందుకు పట్టింది, ఈయనకి ఎందుకు ఒక్క నైట్లోనే బయటకు వచ్చేసాడు అంటే ఆయనకి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి. సో చాలా పేరు పొందినటువంటి వాళ్ళని పెద్ద లాయర్లు పెట్టుకునే ఇది వాళ్ళకు ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. అది కూడా కోట్ల రూపాయలే ఖర్చు అయింది అంటున్నారు కేవలం ఆ గంటల వ్యవధిలోనే. వాళ్ళకి అంత కాస్ట్లీ లాయర్స్ వాళ్ళంతా కూడా, నరేంద్ర రెడ్డి గారి ఆయన టీం కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి. ఆ శక్తి లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళు జైల్లో మగ్గాల్సిందే. వాళ్ళకి బెయిల్స్ రావటం కష్టం, అసలు హీరింగ్కి రావటమే కష్టం. చాలామంది అండర్ ట్రయల్ అంటే అసలు విచారణకే రాకుండా సంవత్సరాల తరబడి జైలులో మగ్గుతున్న వాళ్ళు కోకొలలు, వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టలేము, అంతమంది ఉన్నారు. అసలు విచారణకే రాదు వాళ్ళ కేసు, సంవత్సరాల తరబడి మగ్గుతానే ఉంటారు. అంతే. అంటే ఎవరైతే బలమైన లాయర్లు పెట్టుకోగలుగుతారో వాళ్ళ నెంబర్లు మాత్రమే వస్తాయి అన్నమాట. సో ముందు వాడికి ఆ టైం ఏవైతే ఉంటాయో ఆ టైమింగ్ లోపల నీకు ఒకవేళ 150 నెంబర్ వేశారు ఈరోజు, కానీ ఆ రోజు హీరింగ్కి వచ్చేది 50 కేసులే వస్తాయి, మిగతా 100 కేసులు పోవాల్సిందే. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మళ్ళీ రేపటికి రావాలని లేదు. అది అలా ఎవరి నంబర్లు ముందుగా వస్తే వాళ్ళయే హీరింగ్కి ముందు వస్తాయి అన్నమాట వరుస ప్రకారం. మీరు కనుక ఆ బేర్ చేయలేకపోతే ఆర్థికంగా మీ నెంబర్లు ఎప్పుడు వెనకే ఉంటాయి, హీరింగ్ కూడా రావు. అలా వాళ్ళని అండర్ ట్రయల్ ఖైదీలు అంటారు. సో అలాంటి వాళ్ళు వందల వేల మందే ఉన్నారు మన భారతీయ జైళ్ళలో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక రీసెర్చ్లో కూడా, సర్వేలో కూడా ఇది బయటకు వచ్చినటువంటి విషయం. సో అది మరి రేపొద్దున మళ్ళీ వీళ్ళందరూ కూడా కేసులు పెడితే వాళ్ళు దాన్ని బేరీ చేయగలుగుతారా? మళ్ళీ పోలీసులు పెట్టిన కేసుల్లో వీళ్ళు డిఫెన్స్ చేసుకోవాలి, వీళ్ళు లాయర్ని పెట్టుకోవాలి. దాని ఖర్చులు ఎవడు పెడతాడు? హీరో పెడతాడా? హీరో వచ్చి పెడతాడా? కదా. సో మీరెందుకు ఆయన కోసం, మీ వల్లే మీరేమో డబ్బులు ఆయనకి, మీ సినిమాలు చూస్తూ ఆయన్నేమో కోట్లకు అధిపతులు చేస్తారు. మీరు మాత్రం ఇంట్లో మీరు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా, లేదా కొంతమంది ఆదాయం కూడా ఉండదు, అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బులతోటే గడుపుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తల్లిదండ్రులు ఎలా బేరు చేస్తారు? వాళ్ళకి ఇంకా మీరు ఇబ్బంది కలిగిస్తున్నారు కదా. ఒక పక్క కేసు, ఇంకో పక్క ఆర్థిక నష్టం. సో ఇది గ్రహించుకోవాలి అభిమానులు కూడా. అభిమానం ఉండాలి, కానీ ఇంకొకరి మీద అనవసరంగా మీరు ఎందుకు అంటే మిగతా వాళ్ళకి తెలియదా
మీరెందుకు అనవసరంగా ఇరుక్కుంటారు, కేసులు ఇరుక్కుంటారు ముఖ్యమంత్రుల మీద, ప్రధానమంత్రుల మీద, లేదా ఇంకా పేరు పొందిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల పదవుల్లో ఉన్న వాళ్ళ మీద మీరు సాధ్యమైనంత వరకు కూడా రూడ్ లాంగ్వేజ్ వాడకుండా ఉంటుంది. విమర్శన చేసుకోవచ్చు, కానీ అసభ్యకరమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భాష వాడుతూ సోషల్ మీడియాలో కనుక పోస్టులు పెడితే చివరికి చిక్కుల్లో పడేది మీరే. అది అభిమానులు గ్రహించుకోవాలి. అది ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, ఎవరైనా సరే. సో అది గ్రహించుకుంటే దీని నుంచి ఈ బాధ చాలా వరకు ఇక్కడ అరెస్ట్ అనే కదా సార్, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కట్అవుట్స్ కట్టి షాకులు కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇంత పిచ్చి ఉండకుండా ఉండుంటే ఈ రోజు వాళ్ళ ప్రాణాలు కూడా ఉండుండేవి. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళే అండగా ఉండాల్సిన పరిస్థితుల్లో వీళ్ళ ప్రాణాలు కోల్పోయి ఆ ఫ్యామిలీని రోడ్ మీద తీసుకురావడం, వాళ్ళ కెట్టిగాని పరిస్థితులలో పెట్టడం వీళ్ళది అవుతుంది. కొంచెం ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి చాలా మంది హీరోస్ కూడా బయటకు వచ్చేసి మీరు ఇలాంటి పనులు చేయకండి, వాళ్ళకి ఒక మెసేజ్ అయినా పాస్ చేస్తే బాగుంటుందేమో అని, ఒక సందేశం ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒకరిద్దరు హీరోలు అనేవాళ్ళు. అంటే మీరు వద్దు, జాగ్రత్తగా ఉండండి, మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, సో మీరు తొందరపడి ఇటువంటి పనులు చేయొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి ఇళ్ళకి అని చెప్పే హీరోలు కూడా మనకున్నారు. సో అభిమానం అనేది మీకు కావాలంటే సినిమాలు చూడండి, అంతవరకే ఉండండి, అంతేగాని దాన్ని శృతి మించి ఉండకూడదు. మరొకరి మీద అనవసరంగా అసభ్యకరమైన లాంగ్వేజ్ వాడుతూ, ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ పోస్టులు పెట్టి తిడుతూ ట్రోల్ చేస్తూ ఉంటే నష్టపోయేది మీరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.